అందరికీ నమస్కారం. భక్తి శ్లోకం ఛానల్కి స్వాగతం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల ఏప్రిల్ 5వ తేదీ ఆదివారం రోజు సంకష్టహర చతుర్థి వచ్చింది. ఈ ప్రత్యేకమైన రోజున సిద్ధియోగం మరియు విశాఖ నక్షత్రం కలిసి రావడం వల్ల దీనికి మరింత మహత్వం ఏర్పడింది. కాబట్టి ఇలాంటి శక్తివంతమైన రోజున భక్తి శ్రద్ధలతో వినాయకుడిని ఆరాధిస్తే మీ కుటుంబంలోని అన్ని సమస్యలు క్రమంగా తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి అని విశ్వాసం. కాబట్టి ఈ అపూర్వమైన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకండి. ఈ వీడియోలో సంకష్టహర చతుర్థి పూజా విధానం అలాగే పాటించవలసిన ముఖ్యమైన నియమాలను పూర్తి వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై గణేష్ అని కామెంట్ చేయండి. మనం ఏ పూజ ప్రారంభించినా మొదటగా వినాయకుడిని పూజించడం శుభప్రదం. ఈ సంకష్టహర చతుర్థి రోజున ఎవరైతే వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి భోగభాగ్యాలు ప్రసాదిస్తానని స్వయంగా వినాయకుడు వరం ఇచ్చాడని పురాణాల్లో చెప్పబడింది. అందుకే ఈ ఆదివారం ఏప్రిల్ 5వ తేదీన వచ్చే సంకష్టహర చతుర్థి రోజున మీ ఇంట్లోనే సులభంగా గణపతి వ్రతాన్ని ఆచరించండి. ఈ వ్రతాన్ని ఎలా చెయ్యాలంటే ఉదయం తొందరగా లేచి ఇంట్లో గణపతిని శుభ్రంగా అలంకరించి పూజ చేయాలి. తర్వాత బియ్యంతో ఒక ముడుపు కట్టి వినాయకుడికి సమర్పించాలి. పూజ చేసేవారు ఉదయం నుండి ఉపవాసం పాటిస్తూ సాయంత్రం మళ్ళీ పూజ గదిలో దీపం వెలిగించి గణపతిని ఆరాధించాలి. ఉదయం కట్టిన ముడుపును తీసి అందులో ఉన్న బియ్యంతో పరమాన్నం తయారు చేసి ఆ నైవేద్యాన్ని వినాయకుడికి సమర్పించాలి. ఈ విధంగా ఉదయం సాయంత్రం 2 పూటలా గణపతిని పూజించిన తరువాత సాయంత్రం చంద్రుడిని దర్శించి ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు. ఇది చాలా శక్తివంతమైనది, అలాగే సులభంగా చేయగలిగే వ్రతం. కాబట్టి ఈ వ్రతాన్ని సరైన విధంగా ఎలా చేయాలో ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రంగా చేసుకోవాలి. ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అందమైన ముగ్గు వెయ్యాలి. అలాగే పూజ గదిలో కూడా ముగ్గు వేసి గణపతిని భక్తితో ఆరాధించాలి. మీ పూజ గదిలో ఉన్న గణపతి చిత్రపటానికి కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగు మందార పూలతో వినాయకుడిని అలంకరించండి. ఎర్రటి మందార పూలతో గణపతిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. మందార పూలు అందుబాటులో లేనివారు ఎరుపు రంగు గులాబీ పూలతో కూడా పూజ చేయవచ్చు. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తెల్ల జిల్లేడు పూలతో గణపతిని పూజిస్తే ఆయుష్ పెరుగుతుందని చెబుతారు. పూజ గదిలో గణపతి చిత్రపటం లేకపోతే పసుపుతో చిన్న గణపతిని తయారు చేసి పూజించవచ్చు. గణపతి పూజకు గరికను సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యమైనది. గరిక గణపతికి అత్యంత ప్రీతికరమైనది. కాబట్టి ఈ సంకష్టహర చతుర్థి రోజున ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపిస్తూ 21 గరిక పోచలతో గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించండి. గణపతి ముందు 2 దీపాలు వెలిగించి గణపతికి నమస్కారం చేసుకోండి. ఇక గణపతికి నైవేద్యంగా కుడుములు లేదా ఉండ్రాళ్ళు నివేదించండి. ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు కొబ్బరి బెల్లం కలిపి గణపతికి నివేదిస్తే ధనలాభం సిద్ధిస్తుంది. ఈ విధంగా గణపతిని పూజిస్తూ గణపతికి ముడుపు కట్టండి. ఒక ఎరుపు రంగు కాటన్ వస్త్రాన్ని తీసుకొని లేదా పసుపు రంగు కాటన్ వస్త్రాన్ని తీసుకోండి. ఆ వస్త్రానికి 4 వైపులా పసుపు కుంకుమ రాయండి. ఆ వస్త్రంలో 3 గుప్పెళ్ల బియ్యం, 2 ఎండు ఖర్జూరాలు, 2 తమలపాకులు, 2 వక్కలు, అలాగే దక్షిణగా 11 రూపాయ బిళ్ళలను పెట్టి 3 ముడులు వేసి ముడుపు కట్టండి. మీ మనసులోని కోరికలను చెప్పుకుంటూ ముడుపు కట్టాలి. ఈ ముడుపును వినాయకుడి ఎదురుగా పెట్టి హారతి కర్పూరం సమర్పించి గణపతికి నమస్కారం చేసుకోండి. ఇక మీ పనుల్లో పదే పదే ఆటంకాలు ఎదురవుతూ ఉంటే ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ పనుల్లో అడ్డంకులు లేకుండా విజయాలు సాధిస్తారు. చివరగా సంకష్టహర చతుర్థి వ్రత కథను చదివి కొబ్బరికాయను పగలకొట్టి తలపైన అక్షింతలు వేసుకొని 3 ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించుకోండి. ఈ విధంగా ఉదయం 9 గంటల లోపే ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకొని మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఈ సంకష్టహర చతుర్థి రోజున గణపతి దేవాలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణాలు చేస్తే మీ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోయి విజయ ప్రాప్తి కలుగుతుంది. అలాగే మీ మనసులోని కోరికలు త్వరగా నెరవేరాలంటే గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి గరికమాల సమర్పించండి. మీ మనసులోని కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత మరలా తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి ఉదయం గణపతికి కట్టిన ముడుపును ఇప్పతీయాలి. ముందుగా ముడుపుకు నమస్కారం చేసుకొని
ముడుపును ఇప్పతీసి అందులో ఉన్న బియ్యంతో పరమాన్నం తయారు చేసి గణపతికి నైవేద్యంగా సమర్పించండి. అలాగే ముడుపులో ఉన్న తమలపాకులు వక్కలను తీసి దైవ ప్రసాదంగా స్వీకరించవచ్చు. అలాగే ముడుపులో ఉన్న 11 రూపాయ బిళ్ళలను మీ బీర్వాలో పెట్టుకోండి. పూజ చేసేవారు ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం దీపం వెలిగించి చంద్రుడిని చూసి మీ ఉపవాసాన్ని విరమించండి. అలాగే వినాయకుడికి నివేదించిన పరమాన్నాన్ని కుటుంబమంతా ప్రసాదంగా స్వీకరించాలి. ఈ విధంగా చాలా సులభంగా ఈ సంకష్టహర చతుర్థి రోజున ఎవరైతే గణపతిని పూజిస్తారో అలాంటి వారి కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ సంకష్టహర చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. మీ ఇంటికి పట్టిన అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ చంద్రుడిని చూడండి. ఎందుకంటే ఈ సంకష్టహర చతుర్థి రోజున చంద్రుడిని చూసి మీ మనసులో ఏదైనా కోరుకొని నమస్కారం చేసుకోండి. మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఇక ఎవరైతే కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నారో అలాంటి వారు చంద్రుడికి పాలతో అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోండి. అప్పుల బాధలన్నీ తొలగిపోయి మీ ఇంటికి ధనలాభం కలుగుతుంది. అలాగే మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. అయితే ఈ వ్రతాన్ని మేము చెయ్యలేము, కానీ మాకు గణపతి ఆశీర్వాదం కావాలని కోరుకునేవారు మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించి మీ స్తోమతను బట్టి గణపతికి లడ్డూలు సమర్పించండి. ఇలా చేసినా సరే ఆ గణపయ్య ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. ఇక ఆదివారం అంటేనే చాలా మంది మాంసాహారం తింటారు. కానీ ఈ సంకష్టహర చతుర్థి రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. లేదంటే మీ పనుల్లో అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. కుంకుమ అంటే గణపతికి ప్రీతికరమైనది. ముఖ్యంగా వివాహమైన ఆడవారు ఈ సంకష్టహర చతుర్థి రోజున గణపతి పటానికి పెట్టిన కుంకుమను తీసి మీ పాపిట్లో పెట్టుకోండి. ఇలా చేస్తే దీర్ఘ సుమంగళీ యోగం వరిస్తుంది. ఇక మనలో చాలా మంది ధనవంతులు కావాలని కోరుకుంటారు. అలాంటి వారు ఈ సంకష్టహర చతుర్థి రోజున ఒక చిన్న రాగి నాణాన్ని తీసుకొని గణపతి పాదాల దగ్గర పెట్టి తర్వాత మీ పర్సులో పెట్టుకోండి. ధనాకర్షణ పెరిగి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వెయ్యండి. మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఇక నరదిష్టి సమస్యలతో బాధపడేవారు ఈ రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం బయట తడి కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసుకోండి. మీ ఇంటికి ఉన్న నరదిష్టి నరపీడ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు గణపతి దేవాలయంలో ఎర్రటి గన్నేరు పూలను సమర్పించండి. ఖచ్చితంగా మీరు కోరుకున్న ఉద్యోగం కలుగుతుంది. ఇక ఎవరైతే విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి బెల్లం సమర్పించండి. ఇక మీ అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు 21 పసుపు కొమ్మలను ఒక పసుపు దారానికి కట్టి గణపతి పటానికి వేసి ఇంట్లో పూజ చేసుకోండి. ఖచ్చితంగా మంచి వివాహ సంబంధం కుదురుతుంది. ఇక మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ఈ రోజున తప్పనిసరిగా గోవుకు పచ్చిగడ్డిని తినిపించి నమస్కారం చేసుకోండి. ఎలాంటి కోరిక అయినా ఇట్టే నెరవేరుతుంది. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు జిల్లేడు పూలతో గణపతిని పూజించండి. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు కలగాలంటే బ్రాహ్మణులకు 1 కేజీ బియ్యం దానం చేసి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇక జాతకంలో శని దోషాలతో బాధపడేవారు పేదలకు నువ్వుల ఉండలు దానం చెయ్యండి. శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక సంతానం కోసం ఎదురు చూసే దంపతులు నీటిలో గరిక వేసి ఆ గరిక నీటితో గణపతికి అభిషేకం చెయ్యండి. ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ విధంగా ఈ సంకష్టహర చతుర్థి రోజున గణపతిని పూజించి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ పవిత్రమైన సంకష్టహర చతుర్థి రోజున వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆయన ఆశీర్వాదాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. జై గణేష్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని భక్తి వీడియోల కోసం మా భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.